మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ప్రభు దినములో దేవుని సన్నిధిలో మనం అందరం చేరి దేవుని ఘనపరచున్నట్లుగా మన ఎడల దేవుడు చూపిన విశేషమైన కనికరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో దేవుడు మనకు తన కృప తోడుగా ఉంచి ఆదరించాడు. కొద్ది సమయం దేవుని వాక్యము ధ్యానము చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడునూ వానికి ఏమీయో ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ పాదాలకు స్తోత్రాలు. మా ప్రభు దినములో మీ సన్నిధిలో ఆరాధనలో బహుగా మమ్మలను తృప్తిపరిచారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యము ధ్యానించుటకై ఆశపడి ఉన్నాం. పొట్టివాడు, బలహీనుడు, విలువలేనివాడు నిపక్షంగా నిలిచి ఉన్నాడు. ప్రభువా, నోటి మాంద్యము గలవాడు, మాట చేత నింపండి. అవసరమైన సంగతులు మీరే స్థిరముగా బలముగా మాకు అనుగ్రహించమని, మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావమును వెలుపడం అందించి మీ నామమును ఘనపరుచుకుందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనము నుండి ఉన్న ఒక ప్రత్యేకమైన సందర్భం మనకందరికీ తెలిసిన సంగతే. ఈ భాగములో ఒక తండ్రి, ఆస్తిపరుడైన ఒక తండ్రి, ఆ మనుష్యుడు, అతని పేరు లేదు కానీ ఇక్కడ ఎవరికి పేర్లు లేవు. వాళ్ళందరూ పేరు లేనివారు. తండ్రికి పేరు లేదు, 2 కుమారుల పేర్లు కూడా లేవు. ఆ తండ్రికి 2 కుమారులు ఉండిరి అని ఒక కుమారుని గురించి కొన్ని సంగతులు ఈ భాగంలో రాయబడి ఉన్నాయి. వారిలో చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి
ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకు ఇమ్మని తండ్రిని కోరేను అని గమనిస్తూ ఉన్నాం. తనకు సహేతుకముగా చట్టపరంగా రావలసిన దానిని అతడు తండ్రి యొద్ద అడిగి పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని దినములైన తర్వాత అతడు వాటిని కూర్చుకొని దూరదేశమునకు వెళ్ళి డబ్బంతయు ఖర్చు అయిన తరువాత ఆ దేశంలో కరువు రాగా అని గమనిస్తున్నాం. సమృద్ధి స్థలంలో నుండి కరువు గల స్థలానికి వెళ్ళినవాడు ఒకడు. తండ్రి యొద్ద సమృద్ధి ఉన్నది అని చిన్న కుమారుడే చెప్పాడు. కానీ ఇప్పుడు తనతో ఉన్నది తనకు జీవితకాలం అంతా ఉంటుంది అని ఆశపడి తన ఆస్తి బ్రతుకు దినములన్నీ తనతోనే ఉండి సంతోషింపచేస్తాయని ఆశపడి దూరదేశము వెళ్ళి బహుగా ఇబ్బంది పడసాగాను. అతడు ఇబ్బంది పడసాగాను, ఇబ్బందిలో ఉన్నాడు. ఆ కుమారుడు ఇబ్బందిలో ఉన్నాడు. పెద్ద కుమారునికి ఇబ్బంది ఏమి లేదు, చిన్న కుమారునికే ఇబ్బంది. విషయాలన్నీ కూడా చిన్న కుమారుని గురించినటువంటి సంగతులే ఈ 11వ వచనం నుండి చివరి వరకు ఉన్న వచనాల్లో చెప్పబడ్డాయి. ఈ భాగంలో ఈ తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం, వారి జీవితాలలో జరిగిన అనేకమైన సంగతులు మనం ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దీనిలో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, అడిగినవాడు ఆస్తి అడిగినవాడు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు అడగలేదు. అంటే పెద్ద కుమారుని మనసులో ఏముందో తండ్రికి తెలియదు. కనుక తండ్రి ఏం చేశాడో ఒక మాట చూడండి. ఇక్కడ ఈ 11వ వచనం లేదా 12వ వచనం ఒకసారి చూద్దాం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. వారికి అని రాయబడి ఉంది, అతనికి కాదు, ఆ చిన్న కుమారునికి కాదు. ఇక్కడ రాయబడిన మాట ఈ ఆస్తి ఎవరికి పంచిపెట్టాడని రాయబడి ఉంది. వారికి అంటే ఇద్దరికి పంచిపెట్టాడు. బయటకు వెళ్ళేవాడికి ఇచ్చాడు, నిలిచి ఉండేవానికి కూడా ఇచ్చాడు. బయట వెళ్ళేవానికి ఎంత ఇచ్చాడో మిగిలి ఉండేవాడికి కూడా అంతే ఇచ్చాడు. ఆ తండ్రికి పక్షపాతము లేదు. ఆ తండ్రి మనసులో, ఆ తండ్రి యొక్క హృదయంలో ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు, ప్రత్యేకమైన ప్రేమ ఉండేవాని మీద లేనివాని మీద, సమీపస్తుని మీద దూరస్తుని మీద ఆయన సమానముగా తన కనికరమును చూపిస్తూ ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్న మానవులందరి కొరకై ఆయన వర్షమునిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న మానవులందరి కొరకై ఆహారం ఇస్తూ ఉన్నాడు. వారు నమ్మిన వారైనా నమ్మని వారైనా, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, సమస్తమైన మానవుల ఎడల ఆయన సమానమైన ప్రేమ కలిగిన వాడు, సమానమైన ప్రేమ కలిగిన వాడు. అందరికీ ఆయన యొద్ద ఉన్నదానిని పంచిపెట్టేవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ తండ్రి ఏమాత్రమో అన్యాయస్తుడు కాదు. న్యాయమైన ఆ తండ్రి యొక్క కుటుంబం ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వారికి తన ఆస్తిని పంచిపెట్టాను, వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ప్రియులారా, వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అసలు దేవుడు త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. మానవుడు త్రిత్వం, ప్రాణము ఆత్మ శరీరం, ప్రాణము ఆత్మ శరీరం, బాడీ సోల్ అండ్ స్పిరిట్. ప్రాణము ఆత్మ శరీరం.
వాక్యము కూడా త్రిత్వం. వాక్యము కూడా త్రిత్వం. దానికి కూడా బాడీ ఉంటుంది, శరీరం ఉంటుంది, ప్రాణాత్మ శరీరాలే. మనిషికి ప్రాణాత్మ శరీరాలు ఉన్నట్టే మనం ధ్యానం చేసే వాక్యం కూడా త్రిత్వం. మనం చదివిన ఈ భాగంలో 11వ వచనం నుండి దీనిలో శరీరం ఏమిటంటే, బాడీ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు ఆస్తి అడిగాడు, పంచిపెట్టాడు. ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు నిలిచి ఉన్నాడు. ఒకడు అమ్ముకున్నాడు, ఒకడు అమ్ముకోలేదు. ఒకడు ఖర్చు చేసి అవస్థపడుతున్నాడు. ఈ సంగతి శరీరం. ఈ సంగతి మనం ఈ శరీరాన్ని ధ్యానం చేయడానికి సంఘాల్లోకి రాలేదు. మనం ఆ శరీరము లేదా ఆ శరీర సంబంధమైన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దీనిలో మనం కూడా ఏమనుకుంటున్నాం, ప్రాణ ఆత్మ శరీరాలు అన్నామే. శరీరమై ఉన్న ఆ కథను మనం వివరించుకోవడానికి దేవాలయానికి, దేవుని మందిరానికి రాలేదు, సంఘానికి రాలేదు. దానిలో ఆత్మ సంబంధమైన భావం, ఆత్మ కూడా ఉన్నది కనుక, వాక్యంలో ఆత్మ కూడా ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన భావం మనం ధ్యానం చేయడానికి దేవుని సన్నిధికి మనం చేరువచ్చాం. శరీర సంబంధమైన భావాలు ఉన్నాయి, అనేకమైన కథలు ఉన్నాయి. బేతనీయులో ఉన్న కుటుంబం యొక్క విషయాలు ఉన్నాయి, బేతేలును గురించిన అంశాలు ఉన్నాయి. ప్రియులారా, అనేకమైన సంగతులు లేదా గెస్సెమనే వరాన్ని గురించినటువంటి సంగతులు ఉన్నాయి. ఎన్నో సంగతులు దేవుని గ్రంథంలో ఉన్నాయి. కానీ మనము అక్కడున్న సంగతులు, ఆ కథను చెప్పుకొని సంతోషపడడానికి దేవుని సన్నిధికి మనం రాలేదు. దీనిలో ఆత్మ సంబంధమైన విషయాలు ఏమున్నాయి? ఆత్మ సంబంధమైన విషయాలు ఏమున్నాయి? 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కంటికి కనబడే సంగతి శరీరము, దాని లోపలున్న ఆత్మ సంబంధమైన ఆత్మ ప్రేరణ చేత ఇవి వ్రాయబడ్డాయి కనుక ఆత్మ ఏ ఉద్దేశముతో ఈ సంగతులు వ్రాయించి పెట్టాడో ఈ ఆత్మ సంగతులు మనం ధ్యానం చేయాలి. 3వది ప్రాణం అన్నాం. ప్రాణాత్మ శరీరాలు కదా. దీనిలో ఉన్నది ఉన్నట్టుగా మనం చదువుకుంటే అది శరీరము, దాని ఆత్మీయ భావం తీసుకుంటే అది ఆత్మ సంగతులు. 3వది ప్రాణం ఏమిటంటే, ఈ విషయాలలో శరీర విషయమో ఆత్మ విషయమో దీనిలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, ఈ విషయాలలో యేసు క్రీస్తు ఎక్కడున్నాడు, ఆ యేసు యొక్క ప్రేమ దానిలో కనబడకపోతే, యేసును గురించిన సంగతులు మనం దానిలో వెలుపలికి తీసుకొని రాలేకపోతే ఆ విషయాలన్నీ వ్యర్థం. ఒక వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము ప్రాణాత్మ శరీరముల వలె వాక్యమును మనం ధ్యానం చేయాలి. మన కంటికి కనబడుతున్న సంగతులు మాత్రమే కాక ఆత్మ సంబంధమైన సంగతులు మనం ధ్యానం చేయాలని ప్రియులారా ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాము. ఇక్కడ భాగంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తనకు వచ్చు ఆస్తిలో భాగం ఇమ్మని తండ్రిని అడిగాను. అతడు వారికి పంచి పెట్టాను. కొన్ని దినములైన తర్వాత అతడు దూర దేశము వెళ్ళి అక్కడ దుర్వ్యాపారము వలన అతడు మొత్తము ఖర్చు చేశాను. దుర్వ్యాపారం, వ్యాపారం అంటే పనిపాట్లు అన్నమాట. వ్యాపారం అంటే మనం వ్యాపారం లేదా మనం చూసే వ్యాపారం కాదు. అక్కడ యోనాను అడిగారు కదా, ఆ ఓడలో ఎక్కినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు, ఓయ్ నీవెవరు, నీ వ్యాపారం ఏంటి, నీ వ్యాపారం ఏంటి? వ్యాపారం ఏంటంటే నీ పని ఏంటని, నువ్వు ఏం పని కలిగిన వాడు, నువ్వు డ్రైవర్వా, డాక్టర్వా, లాయర్వా, ఉపాధ్యాయుడివా, వ్యవసాయదారుడివా, నువ్వెవరు, నీ పనేమిటి, నీకున్న పనేమిటి? కనుక వ్యాపారము చేసి లేదా దుర్వ్యాపారం అన్నాడు కదా, ఆ వ్యాపారం ఏంటో ఎవరు చెప్పరు. ఆ చిన్నవాడు వెళ్ళి చేసిన వ్యాపారం ఏంటో ఎవరు చెప్పలేదు. ఈ విషయాల్లో ఎక్కడ కూడా రాయబడి ఉండలేదు. కానీ ఇంటిలో వాడు పెద్ద కుమారుడు వచ్చి ఆ చిన్న కుమారుడు గురించిన సంగతులు బయట పెట్టాడు. ఏమంటాడు పెద్ద కుమారుడు వచ్చి, ఇతడు వేశ్యలతో
వ్యభిచారముతో తినివేసిన వాడు. ఈ చిన్న కుమారుని మీద ఆరోపణ ఎవరు చేశారు? ఒక మాట గుర్తుపెట్టుకుందాం. మీ ఇంటి సంగతులు బయట వాళ్ళు ఎవరు మాట్లాడరు, బయట పెట్టరు. మీ ఇంటి గుట్టు బయట పెట్టేది ఎవరు? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే తెలిసిన వాళ్ళే బయట పెడతారు. కనుక ఇక్కడ ఈ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు యొక్క సంగతులు ఎవరు, ఊరి వాళ్ళు ఎవరు చెప్పలేదు, తండ్రి కూడా బయట పెట్టలేదు. కానీ ఒకడు ఆరోపణ చేస్తాడు. వాడు ఎవడంటే అసూయపరుడైన రెండో వాడు ఉన్నాడు. అసలు ఇంటి గుట్టు బయట పెట్టొచ్చునా కదా? హిజ్కియా దినాల్లో దేవుడు అన్నాడు కదా, వారు నీ ఇంటికి రాగా నీవేమేమి చూపించావు, నువ్వేమేమి చెప్పావు, ఏమేమి చెప్పావు? ఇంటి విషయాలు ఇంటి వరకు పరిమితం. నీ కుటుంబ సంగతులు నీ కుటుంబానికి పరిమితం. లోకం ఒకవేళ నీకేదైనా మేలు చేస్తుంది అని లోకానికి చెబితే లోకము అసూయపడుతుంది, లోకము అవమానపరుస్తుంది. లోకం వలన ఏమీ కాదు. ప్రియులారా, ఈ కుటుంబంలో ఆ పెద్ద కుమారుడు ఇంటి గుట్టును బయట పెడుతున్నవాడుగా గమనిస్తున్నాం. ఈ కొంచెం ఆత్మ సంబంధమైన కొన్ని సంగతులు దీనిలో నుండి ధ్యానం చేద్దాం. నేను ఇలా అనుకుంటున్నాను, ఆ తండ్రి దేవుడు, యెహోవా దేవుడు, ఆ తండ్రి, ఆ ఇద్దరు కుమారులు, ఒకడు ఆ తండ్రికి పుట్టిన వాళ్ళే, ఇద్దరు కుమారులు కూడా ఆ తండ్రికి పుట్టిన వాళ్ళే, ఆ ఇంటిలో ఉన్నవారే. ఆ ఇల్లు అనగా లోకం. ఈ లోకములో ఆ తండ్రికి సమస్తమైన మానవులు ఆయన పిల్లలే, మీరు ఆయన పిల్లలే. ఇద్దరు కుమారులు, ఇద్దరు ప్రతినిధులు. ఎవరంటే ఆ నిలిచి ఉన్నవాడు ఆస్తి నమ్ముకొనక తండ్రి యొక్క నిలిచి ఉన్నవాడు, ఒకడు ఆస్తి నమ్ముకొని దూరముగా వెళ్ళినవాడు. ఒకడు యూదులకు ప్రతినిధి అయితే మరి ఒకడు అన్యజనులకు ప్రతినిధి. విషయం ఆలోచన చేద్దాం. యూదుల యొక్క విషయాలలో దేవుని యొక్క ప్రేమ, అన్యుల యొక్క విషయాలలో దేవుని యొక్క ప్రేమ ఈ ఉదయకాలంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. యూదులను గురించి దేవుడు నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలు అని ఆయన పేరు పెట్టాడు. రోమపత్రిక 9వ అధ్యాయంలో వీరు ఇశ్రాయేలీయులు, అర్చన ఆచారములు వీరివి, ధర్మశాస్త్రము వీరిది, నియమ నిష్టలు వీరివి, పితరులను బట్టి శరీరమును బట్టి అయిన వారిలో పుట్టెను, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని యేసుక్రీస్తుని గురించిన సంగతులు ఆ యూదులకు ఆపాదించి రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయంలో చెప్పాడు. ఆ పెద్ద కుమారుడు ఎంత ఘనుడంటే, ఆ యూదులకు ప్రతినిధి అయిన పెద్ద కుమారుడు ఎంత ఘనుడు అంటే, తండ్రికి చెందినవన్నీ అతనివే, ఆ వరములన్నీ అతనివే. కారణం ఏమిటంటే అతడు తండ్రి తనకిచ్చిన ఆస్తిని అమ్ముకున్నవాడు కాదు. తండ్రికి తనకిచ్చిన ఆస్తిని ఏమాత్రము అమ్ముకున్నవాడు కాదు. కనుక తనతో నిత్యము ఉండే ఆ పెద్ద కుమారుడు, తనతో సేద తీరుతున్న ఆ పెద్ద కుమారుడు గురించిన చింత అతనికి లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఆ చిన్న కుమారుడు యొక్క, ఈరోజు ఆ చిన్న కుమారులు ఎవరు? మనమే. మునుపు దూరస్తులం, ఎన్నిక లేని వారం. అన్న చేత చిన్న కుమారుడు ద్వేషించబడ్డాడు కదా. తండ్రి ఎవరిని ద్వేషించడు, కానీ లోకంలో మానవులను ద్వేషిస్తారు. అధికులు కొందరిని అల్పులుగా ఎంచుతారు, జ్ఞానులు మూఢులను ద్వేషిస్తారు, ధనవంతులు ధనము లేని వారిని ద్వేషిస్తారు, దేవుడు గలవారు దేవుడు లేని వారిని ద్వేషిస్తారు. తేడాదే. అందరూ దేవుని పిల్లలే, కానీ కొందరు ద్వేషించబడ్డానికి, కొందరు మెచ్చుకోబడ్డానికి లోకంలో ఉన్నారు. తండ్రి ప్రేమలో లోటేమీ లేదు. 1-2 సంగతులు జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేద్దాం. గమనించండి ప్రియులారా, ఇక్కడ గమనించండి 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని
దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దూరమయ్యాడు. చిన్న కుమారుడు దూరమయ్యాడు. దేనికి దూరమయ్యాడు? దేనికి దూరమయ్యాడు? అప్పుడున్న ఆస్తి అమ్మివేయబడింది కనుక ఇప్పుడు అతనిది కాదు. ఆ సొత్తు ఇతనిది కాదు. అది ఎవరికో అమ్మివేశాడు కదా. అపొస్తలుడైన పౌలు రోమపత్రికలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రికలో, నేను ఎవరికో అమ్మబడ్డాను, నేను పాపమునకు అమ్మబడుతుంది. ఇప్పుడు నా యజమాని మారిపోయాడు. నన్ను ప్రేమించే యజమాని ఒకడు ఉండగా నేను పాపమునకు అమ్మబడి నేను మరణమునకు పాత్రుడనయ్యాను. అయ్యో, ఇట్టి మరణము నుండి నన్ను తప్పించగలవాడు ఎవడు? 7వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో. మనల్ని అమ్మినవాడెవడు? ఈ చిన్న కుమారుడు తన ఆస్తి యావత్తును అమ్మి అని రాయబడినప్పుడు అది కూర్చుకొని వెళ్ళిపోయాడే. ఇప్పుడు ఆ తండ్రి ఆస్తి ఒకవేళ ఆ ఇంటిలో పుట్టినప్పటి నుంచి పెరిగాడేమో, వాడికి వచ్చిన ఆ ఇంటి వాటా అమ్మేసిన తర్వాత వేరే ఎవడో ఉంటాడు దానిలో. ఇప్పుడు ఈ ఇల్లు చిన్నప్పటి నుంచి నేనున్నాను, ఇంట్లోకి వచ్చి వెళ్తాను అంటే ఒప్పుకుంటాడా? కొన్నవాడు ఒప్పుకుంటాడా? రాణిస్తాడా? కారణం ఏంటి? దాని మీద హక్కు కోల్పోయావు. అతడు వెళ్ళిపోవడం అంటే అర్థం ఏమిటంటే తండ్రి దగ్గర నుండి హక్కు కోల్పోయాడు, ఆస్తి నుండి హక్కు కోల్పోయాడు, అన్న నుండి హక్కు కోల్పోయాడు, ఊరి నుండి హక్కు కోల్పోయాడు. అతడు తనది ఏమీ లేనివాడు అయిపోయాడు. దూరదేశమునకు వెళ్ళి అంటే అర్థం ఏంటంటే ఆ తండ్రి ముఖము ఇక చూడకూడదు అనుకొని దూరంగా వెళ్ళిపోయాడు. లేదా తన ముఖము తండ్రి ఎన్నడూ చూడకూడదు అన్నంత దూరంగా దూరదేశమునకు రాబడి ఉంది. అమ్ముకొని ఆ ఊర్లోనే ఉండవచ్చు, కానీ ఆ క్రియలు తండ్రికి ఇష్టం ఉండవు. ఆయన సంగతులు తండ్రికి ఇష్టం లేదు. మునుపు దూరస్తులైన మీరు మీ పాపముల చేతును అపరాధముల చేతును మీరు దేవునికి దూరం అయిపోయారు, మీరు చచ్చిపోయారు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. మీరు చచ్చిన వారు అంటే అర్థం ఏంటంటే మీరు జీవం లేదు, మీరు మాట్లాడలేరు, మీరు చరించలేరు, మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రి దృష్టిలో తనను తానేమనుకుంటున్నాడంటే నేను నా తండ్రి దృష్టిలో చచ్చిపోయాను, దూరముగా వెళ్ళిపోయాను. అన్యులను గురించి దేవుని యొక్క ప్రేమ ఏమిటి? అన్యులను గురించి దేవుని ప్రేమ ఏమిటి? ప్రియులారా, ఇక్కడ ఇదే 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి ప్రియులారా. 10వ వచనం, 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట. ఇక్కడ విషయమంతా కూడా దైవ రాజ్యం, దేవుడు, దేవుని సింహాసనం, దేవుని దూతలు, ఆ సంగతులన్నీ రాయబడి ఉన్నాయి. ఈ తప్పిపోయినది దొరికినప్పుడు ఒక సంతోషకరమైన సంగతి ఒక స్థలంలో ఉంటుంది అని ఇక్కడ వివరణిస్తున్నాడు. ఏమన్నాడంటే అటువలే తప్పిపోయిన ఒకడు దొరికిన ఎడల ఎక్కడ సంతోషమట? దేవుని దూతల ఎదుట. ఎక్కడున్నారు ఈ దేవుని దూతలు? దేవుని సముఖములో ఉన్నవారు. పరలోక రాజ్యములో సంతోషం, పరలోక రాజ్యములో తప్పిపోయినది దొరకాలి. ఈ సంతోషము కొరకై తండ్రి వేచి చూస్తున్నాడు, తండ్రి నిరీక్షణ కలిగి చూస్తున్నాడు. ఎప్పుడొస్తాడో తిరిగి రావాలని కోరిక, వస్తే అతనిని కౌగిలించుకోవాలని కోరిక. అతనిని కౌగిలించుకొని అని ఉంది కదా ఇక్కడ. అతనిని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అని రాయబడి ఉంది. అంటే ఆ తండ్రి మనసులో ఉన్న ఆ ప్రేమ వివరిస్తున్నాడు ఇక్కడ. ఆ తండ్రి మనసులో ఉన్న ప్రేమను వివరిస్తూ ఉన్నాడు.
అక్కడ కరువు కలుగగా అతడు ఆహారం లేనివాడైను, పందులు మేపు పొట్టు తినవలనని ఆశించెను గాని అతనికి ఏమీ దొరకలేదు. దైవ గ్రంథం, దేవుని గ్రంథంలో ఉన్న మాటలు తృణీకరించి వెళ్ళినవాడు లోక సంబంధమైన మాటలు పొట్టుతో సమానం. దేవుడు ఏం చెప్తున్నాడు? పందులు తినే లోక సంబంధమైన సంగతులు, పొట్టుతో సమానమైన సంగతులు, లోకములో ఉన్న ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రతకాలనుకున్న ఆ లోక సంబంధమైన ఆ పొట్టు అతనికి దొరకలేదు అని రాయబడి ఉంది. ఎక్కడ తన ప్రాణమును నిలుపుకోవడానికి అతనికి చేతగానే కాలేదు. దేవుడు ప్రేమ లేనివాడా? దేవుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా? తన పిల్లల ఎడల కఠినంగా ఉంటాడా? కఠినంగా ఉండడే. ఆరాధనలో మనం జ్ఞాపకం చేయబడ్డాం, యోసేపును గురించిన సంగతులు జ్ఞాపకం చేయబడ్డాం. యోసేపు అమ్మివేయబడ్డాడు కదా, అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఇప్పుడు యోసేపు దేవునికి సమీపంగా ఉన్నాడా? మిగిలిన వాళ్ళు సమీపంగా ఉన్నారా? కరువులో ఉన్నవారెవరు? సమృద్ధిలో ఉన్నవాడెవరు? కరువులో ఉన్నవారెవరు? సమృద్ధిలో ఉన్నవాడెవరు? యోసేపు సర్వ సమృద్ధిలో నిలిచి ఉన్నాడు. ఎందుకంటే యోసేపు తన ప్రవర్తన చేత తండ్రిని ఎప్పుడూ సంతోషపెట్టేవాడు. తన ప్రవర్తనను బట్టి ఎల్లప్పుడూ సంతోషపెట్టాడు. రెండు విషయాలు: యోసేపు ప్రవర్తన, మిగిలిన వారి ప్రవర్తన. గుర్తుపెట్టుకోండి, యోసేపు యొక్క ప్రవర్తన, మిగిలిన వారి ప్రవర్తన. యోసేపు ప్రవర్తన తండ్రి అయిన దేవునికి సంతోష ప్రీతికరంగా ఉంది, మిగిలిన వారి ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా లేదు. కనుక్కునే వారు ఏమయ్యారు? కరువులో ఉన్నారు. పిలిచినవాడెవరు? తండ్రి ప్రేమ గలవాడే పిలిచాడు, సమృద్ధినిచ్చాడు. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, యోసేపు అమ్మివేయబడిన ఆ తండ్రి అయిన దేవుడు ఆ గోత్ర కర్తలలో యోసేపుని ఎన్నడూ తక్కువ చేసిన వాడు కాదు. దేవుని గ్రంథాలు మీరు చదువుకోండి. వారు దేవుని యొక్క ప్రణాళికలో ఆ సొత్తును స్వాధీనం, కనాను దేశమును పంచుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని యాజకుడు అయిన అహరోను వంశమా, లేవి వంశము, మీకు పాలు లేదు, మీకు పంచిపెట్టేది లేదు, వారిని పక్కన పెట్టాడు. ఒకటి. రెండవది, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఈ సొత్తులోకి రాడు. యోసేపును పక్క పెట్టాడు. ఇద్దరు. ఇప్పుడున్నది ఎవరు? 10 మంది. ఈ 10 మంది తర్వాత 2 గోత్రకర్తలు కావాలి. యోసేపు కుమారులు గోత్రకర్తలలో చేరినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ రాయబడి దేవుని దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మీరు చదువుకోండి. రూబేను చేసిన పాపం, రూబేను ఎవరు? జ్యేష్ఠుడు కదా. రూబేను చేసిన పాపమును బట్టి రూబేను యొక్క ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క భాగము యోసేపు కుమారుడైన ఎఫ్రాయిముకి ఇయ్యబడెను అని రాయబడి ఉంది. రూబేను యొక్క జ్యేష్ఠత్వమును దేవుడు తీసి ఎవరికి ఇచ్చాడు? ఎఫ్రాయిముకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు తప్పిపోయినా, లేదా ఐగుప్తులో పుట్టారులే, వాళ్ళ తండ్రి మన యూదురాలు కాదులే, ఆ తండ్రి ఇక్కడ లేడులే అని తృణీకరించిన వాడు కాదు దేవుడు. యోసేపు కుమారుడైనటువంటి ఎఫ్రాయిముకు దేవుడు రూబేను యొక్క సొత్తును ఎఫ్రాయిముకి ఇచ్చాను. పెద్దవాణిని ద్వేషించాను, చిన్నవాణిని ప్రేమించాను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని యాకోబు ఏశావులను గురించి చెప్పినట్లుగా దేవుడు ఏం చేశాడు? రూబేను యొక్క జ్యేష్ఠత్వమును ఎవరికి ఇచ్చాడు? యోసేపు కుమారునికి ఇచ్చాడు. తండ్రిలో పక్షపాతము లేదు. నిరంతరము జీవితకాలం అంతా బ్రతికున్న దినాలలో తిరిగి వస్తాడేమో ఎదురు చూసేవాడు తండ్రి, ప్రేమతో ఎదురు చూసేవాడు తండ్రి. ఈ చిన్నవాడు ఆకలికి తట్టుకోలేకపోయాడేమో, మనసులో ఒక ఆలోచన చేశాడు.
నా తండ్రి, నీ ఎదుటను దేవుని ఎదుటను నేను పాపము చేసి తిని. ఏమన్నాడు చిన్న కుమారుడు? తండ్రి చూడండి, ఆ మాట చూడండి, దేవుని గ్రంథంలో ఆ మాట చూద్దాము, గమనించండి. 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని చెప్పాడా? మనసులో అనుకున్నాడా? ఆ మనసులో ఉన్న నీ అపరాధ భావం, నీ మార్పు తండ్రికి తెలుస్తూనే ఉంటుంది. మీరు ఇళ్లలో మాట్లాడే మాటలు కొండల మీద ప్రచురించబడతాయి. ఏమనుకున్నాడు? తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను తగిన వాడను కాను అని చెప్పాలి అనుకున్నాడు. ఎంత గొప్ప ఆలోచన! తండ్రి ఎల్లప్పుడు కూడా తన యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. ఈ మార్పు కొరకై తండ్రి ఎదురు చూస్తున్నాడు కదా. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి తిని, ఆయన చాపి ఉంచిన చేతులు, ఆయన చాచిన చేతులు. అర్హుడేనా ఈ చిన్నవాడు? అర్హుడేనా ఆ తండ్రి ప్రేమను పొందడానికి? అర్హుడేనా? అర్థమైపోయింది, నేనేమాత్రము అర్హుడను కాను. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు నేను అర్హుడిని అనుకున్నాడు, అంతా నేనే అనుకుంటున్నాడు. రెండోవాడు ఏమనుకుంటున్నాడంటే, ఆ తండ్రి దగ్గర ఆయనను ముట్టుకోవడానికి, తండ్రి అనడానికి కూడా నేనేమాత్రము అర్హుడను కాను అనే పశ్చాత్తాపం హృదయంలో వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఒకడు ఆస్తి గలవాడు, ఒకడు ఆస్తి లేనివాడు. ఆస్తికుడు ఒకడు, నాస్తికుడు ఒకడు ఆస్తికుడు, ఒకడు నాస్తికుడు. భూలోకములో ఆస్తికులు దేవుణ్ణి నమ్మేవారు ఆస్తికులు అంటారు, దేవుని నమ్మని వారిని నాస్తికులు అంటారు. ఇప్పుడు ఆస్తికుడు ఎవడు? పెద్ద కుమారుడు ఆస్తి గలవాడు, చిన్న కుమారుడు నాస్తికుడు, ఆస్తి లేనివాడు. ఆస్తి లేనివాడు నాస్తికుడు. ఇప్పుడు ఎవడో ఆస్తి లేనివాడో ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ఆస్తి గల తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమనగాలనుకుంటున్నాడు? నేను నీ కుమారుడను అనిపించుకోవడానికి ఏమాత్రము యోగ్యుడను కాను. మనసులో అనుకోనేను నేను అర్హుడను కాను. నీ ఇంటిలో ఉండడానికి ఇక చాలా మాటలు చెప్పాడు. నీ దాసులలో ఒక్కనిగా పని చేస్తా. ఇక్కడ పని దొరకలేదు. ఆ పందులు కాచే పనిలో ఉన్నాడులే కానీ అతనికి ఆహారము దొరకని పని. అదేం పనో నాకు తెలియదు. దూరముగా, ఎంతో దూరముగా లోకాన్ని స్నేహించి తండ్రికే శత్రువునయ్యాను, పందుల పొలమే నెలవాయిని. ఈ స్థితిలో నిన్ను తలచుటకైనా అర్హుడనా నేను? అర్హుడనా? నాలో ఏ అర్హత ఉంది? ఆయన ఎదుటికి రావడానికి ముఖము చెల్లదే. నా ఆస్తిని పంచు అని నేను కఠినంగా అడిగినప్పుడు ఆయన మాట్లాడక ఇచ్చి పంపిన ఆయన ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆయన తిరిగి వెళితే ఆయన నన్ను చేర్చుకుంటాడు అనే ఆ ప్రేమ ఆయనలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుట నేను తలెత్తుకుని ఆయన ఎలా చూడగలను? అపరాధ భావం. ప్రియులారై ఉదయ కాలంలో ఆలోచన చేద్దాం. ఆ చిన్న కుమారుడు ఎవరో కాదు, నీవు నేనే. మనమే ఆ చిన్న కుమారులు, మేమే. అనేక విషయములలో మనము తప్పిపోతుమే. అనేక విషయములలో దేవుని శోధించాం, విసిగించిన వారము. ఏది చేయకూడదో ఆ కార్యములు చేసి
దేవునికి బహుగా కన్నీళ్లు పెట్టించిన వారం మనం. ఎంతగా 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 ప్రాధేయపడినా ఆ పాపమును విడిచిపెట్టలేదే. ఇటువంటి మన పట్ల తండ్రికి కరుణ ఉన్నదా, ప్రేమ ఉన్నదా? ఒకటి రెండు సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అన్యజనుల రక్షణ కొరకే 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో లేదా ఆదికాండ 12వ అధ్యాయంలో అబ్రాహామును పిలిచినప్పుడు అన్యుడైన అబ్రాహాము, విగ్రహారాధికుడైన అబ్రాహాము, లోక ప్రజలందరిలో అనేకులుండగా ఒక్కరిని దేవుని పిలిచాడు. నేను నిన్ను నా పని కొరకై ప్రత్యేకపరుచుకున్నాను అని అబ్రాహామును పిలిచిన వాడు. అక్కడ 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు సమస్త అన్యజనులకు ఆశీర్వాదముగా ఉంటావు. నీ వలన సమస్త అన్యజనులు ఆశీర్వదించబడుదురు అని 12వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చెప్పాడు ప్రియులారా. అదే సంగతి గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో అదే సంగతి చెప్పాడు. నీ వలన సమస్తమైన అన్యజనులు ఆశీర్వదించబడతారు. అబ్రహాముకిచ్చిన ఆశీర్వచనము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా సమస్త అన్యజనులకు కలుగుటకై ఆయన మన కొరకై శాపమయ్యాడు అని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇలా దేవుడు పిలిచిన వాడు శ్రేష్టమైన వాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎవరికి తెలియదు ఆయన ఎక్కడుంటాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అతని గురించి ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే అతడు ఏమీ ప్రముఖుడు కాదు. ఇంటిలో ప్రముఖుడు కాదు, ఊరిలో ప్రముఖుడు కాదు. అతడు ఏం చేస్తాడో ఎవరికి అవసరం లేదు. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. 16వ అధ్యాయం గమనించండి. ఇక్కడ 2వ వచనం. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినేయడలా అతడు నన్ను చంపునుగా అనగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి యెషయిని బలి అర్పణమునకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. 3వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఓ సమూయేలు, నీవు ఒక పెయ్యను తీసుకొని బెత్లెహేము వెళ్ళు, ఆ ఊరికి వెళ్ళి యెషయను అని ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తరువాత నీవు ఏమి చేయవలెనో నేను నీకు తెలియజేయుదును అన్నాడు. నేను తెలియజేయుదును అన్నాడు. ఊరిలోకి వెళ్తే ఊరి వాళ్ళందరికీ సమూయేలును చూసే అనుమానం, ప్రవక్త వస్తున్నాడు, ఏదో కీడు తెస్తున్నాడని. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, నీవు సమాధానముతో వచ్చుతున్నావా? ఊరి వాళ్ళందరూ ఆ గవిని దాటి లోపలికి రానిట్లేదు. నీవు సమాధానముగా వచ్చుతున్నావా? నేను సమాధానముగానే వచ్చుతున్నాను అన్నాడు. యెషయి ఇంటికి వెళ్ళాడు. ఆ బలి అర్పణకు రండి అని యెషయి కుమారులు ఆ మిగిలిన 6 మంది పిల్లలను అతను ఏం చేశాడు, శుద్ధి చేశాను. చూడండి ఇక్కడ ఆ మాట చూడండి. 3వ వచనం. యెషయిని బలి అర్పణకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతను. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని చెప్పాను. సమూయేలు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుతున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. ఒక మాట తలంపు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వచ్చినవాడు సమూయేలు, ఆ ఇంటిలో దేవునికి అవసరమైన వాడు ఒకడున్నాడు. సమూయేలు వచ్చి యెషయిని అతని కుమారులను ఏం చేశాడంట, బలి కొరకై శుద్ధి చేశాను. 7 మందిలో దావీదు ఉన్నాడా?
7 మంది కుమారుల్లో దావీదు ఉన్నాడా? ఎక్కడో దూరముగా ఉన్నాడు, ఎక్కడో దూరముగా ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు: శుద్ధి చేయబడిన కుమారుడు, శుద్ధి చేయబడని కుమారుడు. శుద్ధి చేయబడిన కుమారుడు, శుద్ధి చేయబడని కుమారుడు. ఇందాక మనం చదివేమే పెద్ద కుమారుడు ప్రతినిధి, చిన్న కుమారుడు లోకములకు ప్రతినిధి. యెషై కుమారుడు 7 మంది యూదులకు ప్రతినిధి. దావీదు శుద్ధి చేయబడిన వారికి ప్రతినిధి. దేవుడు 7 మంది శుద్ధి చేయబడ్డారు. యెషై చేయబడ్డాడు. సమూయేలుతో, ఇతడేనా నువ్వు కోరుకున్నవాడు? ఇతడేనా? ఇతడు కాదు. ఇతడేనా? ఇతడు కాదు. 7 మంది అయిపోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? లోకములో యూదులు కాక రక్షణ పొందువారు ఎవరైనా ఉన్నారా? లోకములో ఆయన వైపు రావాల్సిన వారు ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు కోరుకుని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఇదని పిలుస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఉంటే మీరు వీధులకు వెళ్ళండి, సంత వీధులకు వెళ్ళండి, ఆ ముళ్ళ తుప్పల వైపు వెళ్ళండి, ఊరక నిలబడిన వారిని పిలవండి, ఊరక నిలబడిన వారిని పిలవండి, నా ప్రేమను వారికి చూపించండి. ఇంకా ఎవరైనా ఒకడున్నాడు, అందరికంటే చిన్నవాడు ఒకడున్నాడు, అతడు గొర్రెల కాపులో ఉన్నాడు, అతన్ని పిలవండి. ఇప్పుడు కోరుకున్నవాడు శుద్ధి చేయబడని వాడే, అన్యముగా ఉన్నవాడే, దూరముగా ఉన్నవాడే. ఈ రోజున దేవుడు దూరముగా ఉన్నవారిని పిలవడానికి ఏమాత్రము సందేహపడటం లేదు. ఆయన మనందరినీ తన కుమారులుగా స్వీకరించడానికి ఆయన ఏమాత్రము సంకోచించట్లేదనే సంగతి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దావీదును తన పని కొరకై పిలిస్తే ఇప్పుడు అన్యుడైన లేదా శుద్ధి చేయబడక దూరముగా ఉన్న అన్నల చేత తిరస్కరించబడిన వాడు కదా. అన్నలు యుద్ధరంగంలో చాలా సంగతులు మాట్లాడారు. నీవు హృదయ గర్వము అన్నాడు కదా, నువ్వు గర్వము గలవాడు అన్నాడు. నువ్వు ఎంతటి వాడు అన్నారు, నీకు ఏం వీలైద్ది అన్నారు కదా. తృణీకరించారు, అవమానపరిచారు, హేళన చేయబడిన అన్యుడిగా ఉన్న ఒకడు ఏమంటున్నాడు? 22వ అధ్యాయం, అక్కడే 22వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఒక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను, ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చూడండి, 22:3. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు. దావీదు మనసు ఏమిటి? వాట్ ఎవర్ గాడ్ వాంట్ టు డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా గురించి దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం, ఆయన చిత్తమేంటో ఆయన ఇష్టం. శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు, దూరముగా జరిగిపోయాడు, ప్రాణం మీద ఆశ వదులుకున్నవాడే. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను అక్కడ నా తండ్రి ఇంటి నుండి కోరుకున్నవాడు ఒకడున్నాడే, ఆయన చెప్పకుండా నేనేమి చేయను, ఆయన సెలవు ఇవ్వకుండా నా జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకి. అందుకే ఇక్కడ ఏమంటాడు తెలుస్తున్నా, దేవుడు నాకు ఏమి చేయునో అది నేను తెలుసుకోవాలి, అది నేను తెలుసుకోవాలి. ఈ చిన్న కుమారుడు నా తండ్రి వద్దకు వెళ్ళి ఆ తండ్రి నా పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాడో నేను తెలుసుకోవాలి, ఆయన ప్రేమను నేను రుచి చూడాలి, ఆయనలో నా మీద ఉన్న మమకారాన్ని, వాత్సల్యాన్ని నేను చవి చూడటానికి ఆయన ఎదురుగా నేను వెళ్ళాలి అని చిన్న కుమారుడు ఆశపడి బయలుదేరి వస్తూ ఉండగా తండ్రి మేడ మీద నుండి దూరముగా ఉన్న ఆ పిల్లవాణిని చూచి పరుగున వెళ్ళి కదా. కుమారుడు ఒకవేళ తండ్రి చూడకపోతే ఆ గవిని దాటి లోపలికి వెళ్ళేవాడు కాదు, ఆ వాకిలి దాటి లోపలికి. ఎందుకంటే మలినుడను లోపలికి నేను అర్హుడను కాను. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి ఎదుర్కొని లోపలికి స్వీకరించాను, తండ్రి ఎదుర్కొని లోపలికి స్వీకరించాను. ఎంత శ్రేష్టమైన దేవుడు ఉన్నాడు, ఎంత శ్రేష్టమైన దేవుడు ఉన్నాడు. ప్రియులారా, నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకుని ఆ మలినమైన వస్త్రములు కదా, ఎప్పుడు ఆ బట్టలు ఒక డ్రెస్సే ఉండి ఉంటుంది, ఎంతకాలం అయిందో అది ఉతికి కదా,
అసలు స్నానం చేసి ఎంతకాలం అయి ఉంటుందో. ఎట్లా ముద్దొచ్చాడు అతడు? నీళ్ళంటే వాక్యమే కదా, వాక్యము లేదు, వాక్యంతో స్నానం లేదు. వాక్యముల ఉదకము చేత స్నానం చేయించి తన ఎదుట నిలవబెట్టుకోవడానికి సంఘాన్ని వాక్యమున ఉదకము చేత స్నానం చేయించాడు. స్నానము లేనివాడు, తైల సంస్కారం లేనివాడు, మురికి బట్టలతో వాసన పడుతున్నవాడు, దుర్గంధంలో ఉన్నవాడు ఎలా ముద్దొచ్చాడబ్బా? ఎలా ముద్దొచ్చాడు? కన్నా ప్రేమ కదా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేద్దాం. మనము మురికిలో ఉన్నా, దుర్గంధంలో ఉన్నా ఆయన మనలను త్రోసివేసిన వాడు కాదు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎన్నడూ త్రోసివేయలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, పరుగున వెళ్ళి ఆ మాట నాకు చాలా సంతోషం కలిగే మాట ఏమిటంటే, తండ్రి వెళ్ళి లోపలికి ఆహ్వానించాడు. తండ్రి వెళ్ళి తాను ఉన్న స్థలంలో, అంటే నిన్ను కన్నప్పుడు నాకు ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పుడు కూడా అదే ప్రేమ ఉంది. భూమి మీద మానవులందరి మీద సమానమైన ప్రేమ గల దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలుస్తున్న దేవుడు, శ్రేష్టమైన వాడు. ఇక్కడ నేను ముగించే ముందు 2-3 సంగతులు చెప్తాను. ఆ కుమారుని పిలిచి 4 వస్తువులు ఇచ్చాడు. ఆ కుమారుని పిలిచి 4 వస్తువులు ఇచ్చాడు. వస్తూనే 4 వస్తువులు ఇచ్చాడు. నా కుమారుడా, ముందుగానే కౌగిలించుకున్నాడు కదా, ఆ ముద్దు పెట్టుకున్నాడు కదా. ఎంత ప్రేమ గలవాడు. స్నేహితులే, నా స్నేహితులే వంచన చేశారు, వేదనతో పగిలిపోయాను, నా తండ్రి నా మెనరాయిని మలినుడ నన్ను చుంబించాడు, అర్హుడనా నేను, అర్హుడనా? ఇంత మలినమైన ముద్దు పెట్టుకున్నాడే, నోటి ముద్దులతో ఆయన నన్ను ప్రేమించాడే, తన ప్రేమను వెల్లడిపరిచాడే. నేను ఎంత అర్హుడాను? ఆ మలినుడైన ఆ కుమారుణ్ణి, తన కుమారుడే 4 వస్తువులు అతనికి ఇస్తున్నాడు. చూడండి, ఒక మాట చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 15వ అధ్యాయం. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను, గమనించండి. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టండి. నంబర్ 1 ఏమిచ్చాడు? ప్రశస్త వస్త్రములు తెచ్చి వీనికి కట్టండి. 2 వీని చేతికి ఉంగరము పెట్టండి, వీని పాదములకు చెప్పులు తొడిగించండి. ఎవరో చెప్పాడు? జాగ్రత్తగా, గ్రామర్ జాగ్రత్తగా వినాలి. తన దాసులను పిలిచి. ఎవరు దాసులు? ఎక్కడుంటారు? సంఘములో ఉంటారు. సంఘాలలో ఆయన దాసులు ఉంటారు. ఈ దాసుల యొక్క పనేమిటి? సంఘములో పరిచర్య పనేమిటి? మిస్పా సంఘము యొక్క పనేమిటి? సర్వలోకములో దేవుని యొక్క స్వరక్తం ఇచ్చిన సంఘము యొక్క పనేమిటి? మనమందరము దేవుని దాసులం. తండ్రి మనకు 3 వస్తువులు చేతికిచ్చి, ఆ తప్పిపోయిన కుమారులకు మీరు వాటిని తొడిగించండి అన్నాడు. 1 ప్రశస్తమైన వస్త్రము అతనికి తొడిగించండి, ఉంగరము అతని వేలికి పెట్టండి, ఆ చెప్పులు అతని కాళ్లకు. సంఘాలలో పరిచర్య ఇదే. ఈనాటి సంఘాలలో, దేవుని సంఘాలలో దేవుని సువార్త ఇదే. దేవుని దాసులమైన మనం మురికి పట్టిన అనేక మంది లోకస్తులను లోపలికి ఆహ్వానించి ఆ వస్త్రములు ధరింపజేస్తున్నాం. ఏమిటా వస్త్రాలు? యోసేపుకు ఫరో ధరింపజేశాడే. అదొక పెద్ద టాపిక్ అది కదా. యోసేపు వస్త్రాలు 5 రకాలైన వస్త్రాలు. తండ్రి ప్రేమించి కొనిచ్చిన వస్త్రము, చెరసాలలో ఉన్న వస్త్రములు, పోతీఫర్ భార్య చేతిలో చిక్కిన వస్త్రము, ఫరో ఎదుట సన్నటి నార వస్త్రము. అది ఎక్కినప్పుడు లేదా ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ ఫరో
ఈ వస్త్రాలు మారిపోయి 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 సింహాసన వస్త్రాలు యోసేపుకి వచ్చినాయి. ఇప్పుడు ఏమిటట నీతి వస్త్రములు, నీతి అని మైమరువు తొడుక్కోండి అన్నాడు కదా. మైమరువు అంటే అంటే శరీరం అన్నమాట. రాయలసీమలో ఆ భాష మాట్లాడతారు. స్నానం చేయ అలా అనరు కొన్నిసార్లు. మా ప్రాంతంలో అయితే మై కడుక్కో అంటారు. మై అంటే అర్థం ఏంటంటే శరీరం అన్నమాట. ఆ మైమరు అంటే అర్థం ఏంటంటే శరీరానికి కప్పి ఉంచేది. నీతిలో మనం చదువుతున్నామే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? నీతి లేని వాడైపోయాడు ఆ కుమారుడు. ఇంటికి చేరినప్పుడు ఏం చేస్తున్నాడు తండ్రి? నీతి గల వస్త్రమును ధరింపజేశాడు. నీతి వస్త్రమును ధరింపజేశాడు. చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు, నేను వదిలేస్తున్నా. మీరు 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 ధ్యానం చేయండి. దాంట్లో 100 సంగతులు వస్తాయి. ఆ నీతి మైమరువులో 100 సంగతులు వస్తాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం లేదు. రెండవది ఏం చేశాడు? అతనికి ఉంగరము తొడిగించండి. ఏమిటి ఉంగరం? బంగారం ఉంగరమా? ఇత్తడి ఉంగరమా? ఉంగరం ఏమిటో తెలిసినా రాజముద్ర. రాజుల చేతిలో ఉంగరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒక తాకీదు రాసిన తర్వాత ఈ ఉంగరముతో ముద్ర వేస్తారు. హామాను చేతుకున్న ఉంగరమును తీసి ఎవరికేమన్నాడు? మొర్దెకైకి పెట్టండి. అధికారము తీసి అధికారం ఇతనికి ఇవ్వండి. అలాగైతే ఆ కుమారుడు, చిన్న కుమారుడికి ఆ ఇంటిలో, ఆ ఇల్లు, ఆ లోకమేలే, ఆ రాజ్యమేలే ఏమిచ్చాడు? అధికారం ఇచ్చిన వాడు కదా. ఏమంటున్నాడు? రాజముద్ర ధరింపజేశాడు. మీరు రాజులైన యాజక సమూహంగా దేవుడు మనలను చేశాడు. మనమందరము రాజులం, ఏలేవారం. మీరు సింహాసనముల మీద నుండి ఏలువారు అని దేవుడు మనతో సెలవిచ్చాడు. ఆ రాజముద్ర అతనికి ధరింప చేశాడు. మూడవది సమాధానమను జోడు అతనికి ఇప్పుడు శరీరం అంతా మారిపోయింది. ఆ శరీరం అంతా మారిపోయింది. వస్త్రముల తెల్లని వస్త్రములు. యేసుక్రీస్తు వారు ఒకసారి చెప్పాడు కదా, వీడెవడు వెండి వస్త్రములు ధరించకయే విందుకొచ్చాడే. పిలిచారు, పోయి నీవెవరు? నీవేంటి విందు వస్త్రములు ధరించకుండా కూర్చున్నావు? విందు వస్త్రములు లేకుండా నిన్ను లోపలికి రానిచ్చిన వాడెవరు? వాడు తప్పించుకొని ఈరోజు కూడా సంఘాల్లో ఆ వస్త్రాల అనుభవం లేదు, ఆ నీతి క్రియలు లేవు. ఆ నీతి క్రియలు లేకుండానే ఎట్లంటే అట్లా సంఘాలు దూరుకొని వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. గొప్ప గాయకులు అని పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. లోపల లేదు, నీతి క్రియ లేదు. మంచిది. ఇక్కడ ఏమన్నాడు? ఏసమ అన్నాడు, వీడిని వెలుపలకు తెచ్చి చీకటి కొట్లో బంధించండి. ఆ వస్త్రములు లేనివాడు ఈ విందుకు అర్హుడు కానే కాదు. పరలోకములో విందు జరగబోతుంది. ఆ విందులో మనమందు అర్హులు కావాలంటే వస్త్రాలు మారాల్సిందే. మార్చేవాడు దేవుడే. అధికారం ఇచ్చాడా? ఇప్పుడు సమాధానమును జోడిచ్చాడా? నా కుమారుడా, ఇక నీ కొరకై నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న ఒక పశువును తెచ్చి దానిని వధించి దాని రక్తమంతా తీసి నీకు విందు చేయడానికి నేను ఒక పశువును వధిస్తాను. విందు ఆనందానికి గుర్తుగా మనం గమనించాలి. దుఃఖపడినవాడు, చచ్చిపోయేవాడు, వేదన చెందినవాడు, ఆకలితో అలమటించినవాడు విందుశాలకు పిలువబడ్డాడు. వస్త్రములన్నీ మారిపోయినాయి. అతని కొరకై ఒక పశువు వధించబడను. ఆ పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ చిన్న కుమారుని కొరకై వధించబడిన ఆ పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినవాడు, యేసుక్రీస్తు యొక్క రక్తములో మలినమంతటిని పోగొట్టుకున్నవాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీరు చదువుకోండి. ఈ రక్తము వలన మనము సమీపస్తులమయ్యాం. ఈ రక్తము వలన ఆయన కుమారులమయ్యాం. ఈ రక్తము వలన ద్వేషమును పోగొట్టుకున్నాం. ఈ రక్తము వలన పరలోక రాజ్యాన్ని చేరగలుగుతూ ఉన్నాం. ఈ రక్తమంతటిని ఆ చిన్న కుమారుని కొరకై వధించి సిద్ధపరిచిన వాడు తండ్రి. దూరముగా వెళ్ళావేమో, ఈ ఉదయకాలంలో ఆలోచన చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేయి.
తిరిగి వస్తావా? ఆ తండ్రి ప్రేమలోకి వస్తావా? ఆ తండ్రి ఇంటికి చేరుతావా? దాసులు అనేకులు ఉన్నారు సంఘాలలో, వాక్యము బోధించేవారు అనేకులు ఉన్నారు, నడిపించేవారు అనేకులు ఉన్నారు. మిమ్మలను తండ్రి యొద్దకు చేర్చుటకు, మిమ్మలను తండ్రి యొద్దకు చేర్చుటకు, ఆత్మ సంబంధమైన సంగతులు బోధించుటకై దేవుడు సంఘములో అనేకులను ఆయన నియమించి ఉంచాడు. చిన్న కుమారుడు వచ్చాడు, పెద్ద కుమారుడు నెపములు వేస్తూ ఉన్నాడు. యూదులు అన్యులను ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నాడు? నా కుమారుడా, పెద్ద కుమారుడా, ఈ వధించిన పశువు వానికి మాత్రమే కాదు, ఇంటి వారందరి కొరకై ఈ పశువు వధించబడింది. ఆ ఒక్కరి కొరకు కాదు, ఈ ఇంటి వారందరి కొరకై ఈ పశువు వధించండి. నీవు కూడా వచ్చి ఈ ఆనందములో పాలు పొందు, నీవు కూడా వచ్చి ఈ ఆనందములో పాలు పొందు. యూదుడేమి అన్యుడేమి సమస్తమైన మానవుల కొరకై వధించబడినట్టుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడుదల చేయును అని జ్ఞాపకం చేసుకుందాం. ఈ చిన్న సంగతి తలంపులో యేసుక్రీస్తు వారు విడిపోయినవాడు, నిలిచి ఉన్నవాడు, దేవుని ప్రేమను మరలా పొందినవాడు, దేవునితో సదాకాలం ఉండడానికి తిరిగి వచ్చినవాడు. ఆయన ఎన్నటెన్నటికి మనలను త్రోసివేసేవాడు కానే కాదు. ఈ ఉదయ కాలంలో దేవా, నా మనసులో అనేకమైన సంగతులు, ఎవరికి తెలియని సంగతులు ఉన్నాయి. ఆ పెద్ద కుమారుడికి కూడా తెలియని సంగతులు ఉన్నాయి, ఎవరు ఆరోపించలేని సంగతులు ఉన్నాయి. నీకే చెప్పుకుంటాను, నీ ఎదుటే ఒప్పుకుంటాను. ఎక్కడ తప్పిపోయాను ఈ సంగతులన్నీ ఎవరికి చెప్పుకోలేను, నీ ఎదుటే నేను చెప్పుకుంటాను. తండ్రికి చెప్పుకుందాం, ఆయన భుజాల మీద పడి అయా కనికరించు అని కన్నీళ్లు పెట్టి ఆయన పాదాలు పట్టుకుందాం. కనికర సంపన్నుడైన దేవుడు, తన సహవాసమునకు పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనలను తన కృప ద్వారా తన రాజ్యమునకు చేర్చు వరకు మనల్ని సంఘములో స్థిరపరిచి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలయ. ఆ తండ్రి కుమారుడు లోకము 2 భాగాలుగా విభజించబడింది కదా. ధర్మశాస్త్రము గలవారు, ధర్మశాస్త్రము లేనివారు, కలవారు లేనివారు. అయ్యా, లోకములో కొట్టుకొని పోయాం, ఏమి చేయలేని వారుగా కొట్టుకొని పోయాం. అయినా ఆ మనస్సు మీరు ప్రేరేపించారే, మీ ప్రేమకు సరి సమానమైన ప్రేమ మా హృదయాల్లో ఉప్పొంగునట్లుగా మీరు ప్రేరేపించారే, మీ సహవాసానికి పిలిచారే, త్రోసివే కాకుండా చేర్చుకున్నారే. మీ ప్రేమ ఎంత గొప్పది. ఈ కొడుకులో ప్రభువా ఎవరైనా ఇంకా మీకు విరోధమైన భావము కలిగి దూరంగా వెళ్ళారేమో, తిరిగి పశ్చాత్తాపడినట్లుగా తండ్రి సన్నిధికి చేరినట్లుగా మీరే సహాయం చేయమని, ఈ సహవాసమును బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.